కెనడియన్ బాప్టిస్టు మిషన్ 150 వసంతాల వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కాకినాడ పరిసర ప్రాంతంలో 150 సంవత్సరాల పాటు కెనడియన్ బాప్టిస్టు మిషనరీ సేవలందిస్తుంది. ఈ ప్రాంతంలో వైద్య సేవలు ప్రారంభించి ఆంధ్ర బాప్టిస్టు సెంటినరీ చర్చ్ నిర్మాణం చేసిన డాక్టర్ ఈజీ స్మిత్ జ్ఞాపకార్థం మెమోరియల్ హాల్ను ప్రారంభించింది. పిఠాపురం మహారాజా సహకారంతో మొదలుపెట్టిన వైద్య సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. మా ఎడల నీకున్న కనికరం వాత్సల్యతను బట్టి మాకు ఇచ్చిన కరుణాన్ని బట్టి ఇచ్చేసినటువంటి దైవజనులకు సువార్త ఈ ప్రాంతానికి ఏ విధంగా వచ్చింది, అసలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త ఏంటి అనేది తెలియనటువంటి రోజుల్లో గత 150 సంవత్సరాల క్రితము వైద్య పరిచర్యను ప్రారంభించి ఈ బాప్టిస్టు సిబిఎం కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ వారు వైద్య పరిచర్యతో పాటు యేసుక్రీస్తు ప్రేమ పరిచర్యను కూడా తెలియజేసి ఆ ప్రేమ పరిచర్యలో భాగంగా ఇక్కడ బాప్టిస్ట్ సంఘాన్ని నిర్మాణం చేయడం జరిగింది. కానీ ఈ తరానికి ఆ బాప్టిస్ట్ సంఘాన్ని నిర్మాణం చేసినటువంటి ఈజీ స్మిత్ గారు ఎవరో తెలియదు. ఆ ఫ్రూట్స్ అందరూ అనుభవిస్తున్నాం కానీ దీని చరిత్ర తెలియదు. కనుక ఈ సిబిఎం మిషనరీ 150 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఈ యొక్క వార్షికోత్సవం జరుపుతూ ఈ యొక్క హాలుకు డాక్టర్ ఈజీ స్మిత్ మెమోరియల్ హాల్ అని నామకరణం చేసి ఈ దినాన్న దీనిని ప్రారంభించడం జరిగింది. విధానాన్ని బట్టి ఈ సంఘంలో నేటి దినము జరిపించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అంతేకాదు అనేక సంఘాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవనగడ్డ మొదలుకొని సోంపేట వరకు ఉన్న బాప్టిస్ట్ సంఘాలు చాలా వరకు వచ్చి పాలు పంపులు పొంది విజయవంతం చేసిన విధానాన్ని బట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మా పాస్టర్ గారికి అప్పచెప్తున్నాం. పిఠాపురం రాజావారి సహకారంతో ఎంతో ఉన్నతంగా వైద్య పరిచయం ముందుకు తీసుకుని వెళ్ళినటువంటి డాక్టర్ ఈజీ స్మిత్ గారి జ్ఞాపకార్థం ఒక హాలును కూడా నిర్మించడం జరిగింది. అనేక మంది ప్రతినిధులు వివిధ సంఘాల నుండి ఫీల్డ్ కౌన్సిల్ నుంచి హాజరయ్యారు. వారందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఆంధ్ర బాప్టిస్ట్ సెమినరీ సంఘ నాయకులు, అదేవిధంగా కాపరి, మరి విశ్వాసులు అందరూ కూడా దీని కొరకు ఎంతగానో ప్రార్థించినారు. మరి మిషనరీల యొక్క అడుగుజాడల్లో ఇంకను పరిచర్యను ముందుకు సాగించడానికి దేవుడు మాకందరికీ సహాయతను అనుగ్రహించును గాక.